స్టోరీ చిలుక కథ చెప్పవా? అనగనగా ఒక ఈగ ఉంది. ఆ ఈగ ఇల్లు తుడుచుకుంటూ దాని పేరేంటో మర్చిపోయింది. ఎంత ఆలోచించినా గుర్తు రాలేదు. అప్పుడు అది పక్కనే ఉన్న పేదరాశి పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. వెళ్ళి పేదరాశి పెద్దమ్మ నా పేరేంటి అని అడిగింది. అప్పుడు పేదరాశి పెద్దమ్మ నవ్వి, నీ పేరు నీకు తెలియకపోతే నాకు తెలుస్తుందా? నా కొడుకుని అడుగు అంది. ఈగ పేదరాశి పెద్దమ్మ కొడుకు దగ్గరికి వెళ్ళి, పేదరాశి పెద్దమ్మ కొడుక, నా పేరేంటి అంది. అప్పుడు పేదరాశి పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి ఏమన్నాడు, నీ పేరు నీకు తెలియకపోతే నాకు తెలుస్తుందా? నా చేతిలో ఉండే గొడ్డలిని అడుగు అన్నాడు. అప్పుడు ఈగ ఆయన చేతిలో ఉన్న గొడ్డల దగ్గరికి వెళ్ళి, పేదరాశి పెద్దమ్మ కొడుకు చేతిలో గొడ్డల, నా పేరేంటి అంది. అప్పుడు గొడ్డలి, నీ పేరు నీకు తెలియకపోతే నాకు తెలుస్తుందా? నేను నరికే చెట్లను అడుగు అంది. ఈగ చెట్ల దగ్గరికి వెళ్ళి, పేదరాశి పెద్దమ్మ కొడుకు చేతిలో గొడ్డలు నరికే చెట్ల, నా పేరేంటి అని అడిగింది చెట్లని. చెట్లు అన్నాయి, నీ పేరు నీకు తెలియకపోతే మాకు తెలుస్తుందా? మామి వాళ్ళే పక్షులను అడుగు అన్నాయి చెట్లు. అప్పుడు ఈగ పక్షుల దగ్గరికి వెళ్ళి, పేదరాశి పెద్దమ్మ కొడుకు చేతిలో గొడ్డలు నరికే చెట్ల మీద వాళ్ళే పక్షులారా, నా పేరేంటి అని అడిగింది. పక్షులు వింతగా చూసి, నీ పేరు నీకు తెలియకపోతే మాకు తెలుస్తుందా? మేం తాగే నీళ్లను అడుగు అన్నాయి పక్షులు. అప్పుడు ఈగ నీళ్ల దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి పేదరాశి పెద్దమ్మ కొడుకు చేతిలో గొడ్డలు నరికే చెట్ల మీ వాళ్ళే పక్షులారా, పక్షులు తాగే నీళ్లల్లారా, నా పేరేంటి అని అడిగింది. నీళ్లు, నీ పేరు నీకు తెలియకపోతే మాకు తెలుస్తుందా? మాలో ఉండే చేపలను అడుగు అన్నాయి. అప్పుడు ఈగ నీళ్లలో ఉండే చేపల్ని పేదరాశి పెద్దమ్మ కొడుకు చేతిలో గొడ్డలు నరికే చెట్ల మీ వాళ్ళే పక్షులారా, పక్షులు తాగే నీళ్లల్లారా, నీళ్లలో ఉండే చేపల్లారా, నా పేరేంటి అని అడిగింది. నీ పేరు నీకు తెలియకపోతే మాకు తెలుస్తుందా? మమ్మల్ని పట్టే పల్లెవాడిని అడుగు అన్నాయి చేపలు. అప్పుడు ఈగ పేదరాశి పెద్దమ్మ కొడుకు చేతిలో గొడ్డలు నరికే చెట్ల మీ వాళ్ళే పక్షులారా, పక్షులు తాగే నీళ్లల్లారా, నీళ్లలో ఉండే చేపల్లారా, చేపల్ని పట్టే పల్లెవాడా, నా పేరేంటి అని అడిగింది. నీ పేరు నీకు తెలియకపోతే నాకు తెలుస్తుందా? నేను పట్టిన చేపల్ని తరిగే తవ్వక్కని అడుగు అన్నాడు పల్లెవాడు. అప్పుడు ఈగ తవ్వక్క దగ్గరికి వెళ్ళి, నాతో పాటు చెప్పు నువ్వు కూడా, పేదరాశి పెద్దమ్మ కొడుకు చేతిలో గొడ్డలు నరికే చెట్ల మీ వాళ్ళే పక్షులారా, పక్షులు తాగే నీళ్లల్లారా, నీళ్లలో ఉండే చేపల్లారా, పట్టే పల్లెవాడా, తరిగే తవ్వక్క, నా పేరేంటి అంది. నీ పేరు నీకు తెలియకపోతే నాకు తెలుస్తుందా? నేను తరిగిన చేపల్ని వండే వంటలక్కను అడుగు అంది తవ్వక్క. ఈగ వంటలక్క దగ్గరికి వెళ్ళింది. పేదరాశి పెద్దమ్మ కొడుకు చేతిలో గొడ్డలు నరికే చెట్ల మీ వాళ్ళే పక్షులారా, పక్షులు తాగే నీళ్లల్లారా, నీళ్లలో ఉండే చేపల్లారా, పట్టే పల్లెవాడా, తరిగే తవ్వక్క, వండే వంటలక్క, నా పేరేంటి అని అడిగింది. నీ పేరు నీకు తెలియకపోతే నాకు తెలుస్తుందా? నేను వండింది తినే రాజుగారిని అడుగు అంది వంటలక్క. అప్పుడు ఈగ రాజుగారి దగ్గరికి వెళ్ళి, పేదరాశి పెద్దమ్మ కొడుకు చేతిలో గొడ్డలు నరికే చెట్ల మీ వాళ్ళే పక్షులారా, పక్షులు తాగే నీళ్లల్లారా, నీళ్లలో ఉండే చేపల్లారా, పట్టే పల్లెవాడా, తరిగే తవ్వక్క, వండే వంటలక్క, తినే రాజుగారు, నా పేరేంటి అని అడిగింది. రాజుగారు ఈగకేసి చూసి, నీ పేరు నీకు తెలియకపోతే నాకు తెలుస్తుందా? నేనెక్కే గుర్రాన్ని అడుగు అన్నారు. ఈగ గుర్రం దగ్గరికి వెళ్ళి, పేదరాశి పెద్దమ్మ కొడుకు చేతిలో గొడ్డలు నరికే చెట్ల మీ వాళ్ళే పక్షులారా, పక్షులు తాగే నీళ్లల్లారా, నీళ్లలో ఉండే చేపల్లారా, పట్టే పల్లెవాడా, తరిగే తవ్వక్క, వండే వంటలక్క, తినే రాజుగారి గుర్రం, నా పేరేంటి అంది. ఇంకా ఈగ కూడా ఆయాసం వస్తోంది. ఎంతమందిని అడగాలో ఏంటో అనుకుంది. అప్పుడు గుర్రం అంది,
నీ పేరు నీకు తెలియకపోతే నాకు తెలుస్తుందా? నా కడుపులో ఉండే పిల్లని అడుగు అంది. ఈగ పేదరాశి పెద్దమ్మ కొడుకు చేతిలో గొడ్డలు నరికే చెట్ల మీ వాలే పక్షులు తాగే నీళ్లల్లో ఉండే చేపల్లారా, పట్టే పల్లెవాడ, తరిగే తవ్వక్క, వండే వంటలక్క, తినే రాజుగారి గుర్రం కడుపులో పిల్ల, నా పేరేంటి అని అడిగింది. అప్పుడు గుర్రం కడుపులో పిల్ల ఏమందో తెలుసా? ఈ కదా అంది. స్టోరీ కంచికి, చిలక ఇంటికి. హలో గాయ్స్, మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.